హృదయం అనే తలుపు నొద్ద ఉండి ఏం చేస్తున్నాడంట ఆయన? చెప్పండి, తలుపులు ఎవరికి ఉంటాయి? ఇంటికే కదా ఉంటాయి. దేవదేవుడు మాట్లాడుతున్నాడే, హృదయం అనే తలుపు నొద్ద ఉండి చెప్పండి, ఏం చేస్తున్నాను? తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నాతో కూడా అతడును అతనుతో నేను ఏం చేస్తాం? భోజనం చేస్తాం. ప్రకటన 3:20 మాట ఉంది. హృదయం అనే తలుపు అన్నాడు. అంటే దేవుని ఇల్లు అనబడే ఇంటికి హృదయం ఎలాంటిదనమాట? ఒక తలుపు లాంటిది అనమాట. ఇప్పుడు ఈ తలుపు నువ్వు ఎవరి కోసం తీస్తున్నావు? ఎవరి కోసం ఈ తలుపులు తీస్తున్నావు? చాలాసార్లు కొంతమంది మన ఇంటికి వస్తూ ఉంటారు, తలుపు తొట్టగానే తలుపు తీస్తూ ఉంటాం, వాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు. మనకి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు వస్తారని తెలిసినప్పటికీ కూడా తలుపులు బిగించేసి ఏమి అనుకున్నట్టుగానే లోపల పడుకుంటారు కొంతమంది, ఏమీ తెలియనట్టుగానే. ఆ 2 రోజుల తర్వాత ఏమంటే మనం మీ ఇంటికి వచ్చారా అండి? తెలియలేదండి. ఎందుకంటే వాళ్ళ లోపలికి తీసుకురావడం నీకేమీ లేదన్నమాట. ఇష్టం